ఇక రాయలసీమలో 1,00,000 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో ప్రైవేట్ రంగం వాటా 60,000 కోట్లు, ప్రభుత్వ వాటా 40,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించిన చంద్రబాబు 117 కోట్ల రూపాయలతో అధునాతన బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయన్నారు. కుప్పం నియోజకవర్గంలో పూర్తిగా వాణిజ్య పంటలు చేపట్టాలని సీఎం సూచించారు. తాజా కూరగాయలు ఇంటిపైనే పండించుకునే ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్కూటర్లు, కార్లు, ట్రాక్టర్లు అన్ని విద్యుత్తో నడిచే పరిస్థితులు రావాలన్నారు. వాళ్ళు కూడా అదనంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక పక్కన ఇండస్ట్రీ పెద్ద ఎత్తున పెడతాం. ఇప్పటికే డైరీ ఇండస్ట్రీ వచ్చింది. ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఇప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ వచ్చింది. ఇంకో పక్క మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన నియోజకవర్గం హార్టికల్చర్ హబ్ గా తయారు కావాలి. ఇక్కడ వాణిజ్య పంటలు పండించాలి. ఎవరు కూడా ప్రతి ఒక్కరూ వాణిజ్య పంటలకెళ్లి పండ్ల తోటలు, కూరగాయలు పండించుకోగలిగితే అధిక ఆదాయం వస్తుంది. ఈ రోజు నేను ఇంకొక కార్యక్రమం ఆలోచించి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు పెడతాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇద్దరం కలిసి రాయలసీమని ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఈ యొక్క ఉద్యానవనాన్ని తయారు చేసే బాధ్యత, హార్టికల్చర్ హబ్ గా తయారు చేసే బాధ్యత చేపట్టాం. దీనివల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ జీవితాలు మారుతాయి, మీ ఆదాయం పెరుగుతుంది. అది కూడా అవసరమైతే అందరం ఒకటే పంట వేయకుండా ఏ పంటలు వేయాలనో అవి కూడా చెప్తాం. అందుకే మదనపల్లిలో రేపు రాబోయే నెలలో దీనికి ఫౌండేషన్ వేస్తున్నాం. 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి ఫౌండేషన్ వేసి గ్లోబల్ హబ్, ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్ గా, హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను మీ అందరికి చెప్పింది పౌల్ట్రీ. దీనికి